నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక చూసుకుంటే ఇక్కడ లోక్సభ బరిలో 525 మంది పోటీలో ఉన్నారట. లోక్సభ బరిలో అందులో అత్యధికంగా సికింద్రాబాద్లో నుండి 45 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా చూసుకుంటే ఆదిలాబాద్ నుండి 12 మంది పోటీలో ఉన్నారు. టోటల్గా 525 మంది బరిలో ఉన్నారు. ఇక 100 మంది నామినేషన్ల ఉపసంహరణ. అమ్మ 100 మందిని తీసి పడేసిరట, నామినేషన్లు తిరస్కరించేసారు. 100 మంది ఉపసంహరణ చేసుకున్నారు. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో ఇక తుది పోర్లో నిలిచే అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. సోమవారంలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అత్యధికంగా ఇక మల్కజ్గిరిలో 15 మంది నియోజకవర్గ ఎన్నికల అధికారి వద్ద పత్రాలను ఉపసంహరించుకున్నారు. ఇక అతి తక్కువగా ఆదిలాబాద్లో ఒకే ఒక అభ్యర్థి పోటీ నుంచి వైదొలిగారు. ఆదిలాబాద్లో ఒక్క వ్యక్తి మాత్రమే పోటీ నుండి తప్పుకున్నాడంట. ఇక 2019 కన్నా పెరిగిన అభ్యర్థులు, 2019 కంటే ఈసారి అభ్యర్థులు ఎక్కువనే పెరిగారు. గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇక ఈసారి కావాలని కూడా అభ్యర్థులతోని కొంతమందితోని నామినేషన్లు వేయించారు. కావాలని వేయించినటువంటి కథలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఎన్నికలలో, అందుకే పెరిగిపోయినాయి. ఇక గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల సంఖ్య పెరిగింది. వచ్చే నెల 13న జరిగేటువంటి ఎన్నికల్లో 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా 893 మంది వేశారు. ఇక గడిచిన ఎన్నికల్లో 142 మంది నామినేషన్లు తిరస్కారానికి పోయినాయి. ఇక సీఎం రేవంత్కు నోటీసులు. చూడరి, రేవంత్ రెడ్డికి రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. అవ్వా, రేవంత్ రెడ్డి మేడకు గట్టిగానే పడేద కథ. రేపు విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపిర్రట. సీఎం రేవంత్కు ఢిల్లీ నుండి నోటీసులు. కొంప కొల్లేరు అయిపోయింది. రేవంత్ రెడ్డి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. 3 రంగుల జెండా ఏడబాయే, 3 రంగుల జెండా ఎత్తి సింగమోలే కదులుతుండు, చూసి కనుపంది పిర్రు. ఒడిసింది కథ. సీఎం రేవంత్కు నోటీసులు. రేపు విచారణకు హాజరు కావాలన్న ఢిల్లీ పోలీసులు. మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా, ఇంకో 4 కాంగ్రెస్ నేతలకు కూడా పోయినాయట నోటీసులు. ఇక రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు. ఇది కథ. రిజర్వేషన్లపై అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భాజపా ఫిర్యాదు కేసు నమోదు. నువ్వు ఏకంగా పోయి మోదీతోనే పెట్టుకుంటావా కథ? సెంట్రల్ వాళ్ళతో పెట్టుకుంటే ఇట్లనే ఉంటుంది. అమిత్ షా నోటీసులు. అమిత్ షా మొత్తం మీద కేసు ఫైల్ చేయించినాడు. కేసు నమోదు చేసినారు, నోటీసులు పంపిర్రు. రేపు విచారణకు ఢిల్లీకి రమ్మని చెప్పిరట. దాంతో పాటు ఇంకో 4 కాంగ్రెస్ నేతలకు కూడా పోయినాయట ఈ నోటీసులు. నువ్వు పులితోని పెట్టుకుంటావా, పిల్లితోని పెట్టుకుంటావా? కేసీఆర్తోనంటే వాడినవు, కేసీఆర్ నువ్వు అటు ఇటు మాట్లాడినావు. ఇష్టం వచ్చినట్టుగా తొండలు తొడిగిస్తా, ఇవి తొడిగిస్తా, అవి తొడిగిస్తా, మెడలు వేసుకుంటా, పేగులని బ్రహ్మాండమైనటువంటి పదాలు వాడినావు. నువ్వు మోదీతోని పెట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఇక రిజర్వేషన్ల పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారని ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనేటువంటి అభియోగంతో తెలంగాణ సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరో 4 కాంగ్రెస్ నేతలకు కూడా ఢిల్లీ పోలీసులు సోమవారం నోటీసులు అందజేశారు. మే 1న ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ ద్వారకా సెక్టార్లోని పోలీస్ ప్రత్యేక విభాగంలో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్మన్ మన్నె సతీష్, కోఆర్డినేటర్ నవీన్, పీసీసీ కార్యదర్శి శివకుమార్, అధికార ప్రతినిధి తస్లింలకు ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి పేరుతో ఈ నోటీసులు జారీ చేశారు. సోమవారం గాంధీ భవన్లో రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి అయినటువంటి రామచంద్రారెడ్డికి వీటిని నీరజ్ చౌదరి అందజేశారు. నోటీసులు అందుకున్న వారు మే 1న విచారణకు హాజరు కాకపోతే సిఆర్పిసి 91/160 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా వాటిలో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం ఈ నెల 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 158A, 465, 469, 171G సెక్షన్ల కింద మొత్తం మీద కేసులు ఈ రకంగా పెట్టేసిరా. ఏంది? రిజర్వేషన్ల పైన రద్దు చేసేదానిపైన పెట్టినటువంటి కేసులు అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ చేసినారంట.
రిజర్వేషన్ల పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఇక ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనేటువంటి దాంతోపాటు ఇక అభియోగం మొత్తం మీద ఈ రకంగా అయిపోయింది. ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి. కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి మాట్లాడినట్టున్నాడు. ఇవి ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ అని. ఇకపోతే భాజపాపై పోరాటం చేస్తున్నందుకే భాజపా మీద పోరాటం చేస్తున్నందుకే ఇక భయపడేది లేదు. భాజపాపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులపై కర్ణాటకలోని సెడంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన ఇక స్పందించారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తన ప్రత్యర్థులపైన మోదీ ఇంతకాలం ఈడీ సిబిఐలను ప్రయోగించారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను కూడా వినియోగించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఏదో పోస్ట్ చేశారన్న నెపంతో నాపై ఢిల్లీ పోలీసులను వారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని తెలంగాణ సీఎంను అరెస్టు చేస్తున్నారంటున్నారు. నువ్వు నోటికొచ్చిన మాటలు మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఇకపోతే ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి సమిష్టి కృషి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సరఫరాలపైన మాజీ మంత్రులవి ఇక దిగజారుడు విమర్శలని ధ్వజమెత్తిండ్రట. దిగజారుడు విమర్శ. కాంగ్రెస్లో చేరినటువంటి గుత్తా అమిత్ ఇక కమలం గూటికి వెంకటేష్ నేత పెద్దిరెడ్డి. అయ్యమ్మ, కమలం గూటికి వెంకటేష్ నేత ఇక పెద్దిరెడ్డి ఇద్దరు కూడా పోయినరట. 40 రోజుల కాల్పుల విరమణ. హామస్ ముందుకు ఇజ్రాయెల్ ప్రతిపాదన. కీలక దశలో గాజా చర్చలు. మరోవైపు ఇక రఫాపై బాంబులు, 22 మంది మృతి. ఈ గాజాలో యుద్ధం ఇంకా కూడా తగ్గట్లేదు. అది రోజుకు పెరిగిపోతూ ఉన్నట్టుగా ఉంది. ఉదయం 11 గంటలకు ఇక 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు వెల్లడి కానున్నాయి. ఇవాళ 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు బయటకు వస్తాయట. మరి ఎంతమంది పాస్ అయిపోయినారు, ఎంతమంది ఫెయిల్ అయిపోయినారు అనేది తెలుస్తుంది. ఇక 955 టీఎంసీలు అవసరం. ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు తెలంగాణ నివేదిక. అయితే తెలంగాణకి 955 టీఎంసీల నీళ్లు అవసరమైతే 1144 టీఎంసీలు కావాలన్న ఏపీకి 1144 టీఎంసీల నీళ్లు కావాలంట. ఇక కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాల అవసరాలను మొత్తం టోటల్గా 2099 టీఎంసీలు అవసరమైనాయి. మొత్తం టోటల్గా చూసుకుంటే ఇక కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2099 టీఎంసీలుగా 2 తెలుగు రాష్ట్రాలు ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరము ఇక 1144 టీఎంసీలుగా పేర్కొనగా తెలంగాణ 954.9గా తెలిపింది. ఇక తాగునీటికి తీసుకునేటువంటి నీటిలో 20% పారిశ్రామిక అవసరాలకు వినియోగించేటువంటి నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగము 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. గోదావరి నుంచి మళ్లించడం ద్వారా అందుబాటులోకి వచ్చేటువంటి నీటిపై ఈ ట్రిబ్యునల్కు విచారణ పరిధి లేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఇక బచావతు ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి 811 టీఎంసీలలో 555 టీఎంసీలు తమ రాష్ట్రానికి రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు మార్చి 20న తెలంగాణ స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఇక SOS దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్ సోమవారం దాఖలు చేసింది. గడువు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరినా ఈ నెల 29లోగా దాఖలు చేసి తీరాల్సిందేనని ఇక ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ట్రైబ్యునల్లో దాఖలు చేయడంతో పాటు 2 రాష్ట్రాల పరస్పర తమ స్టేట్మెంట్ ఆఫ్ కేసులను ఇచ్చి పుచ్చుకోగా 2 కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. తద్వారా తదుపరి వాదనలు ఇక జరగనున్నాయి. బచావతు ట్రైబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించగా తర్వాత 2013లో తీర్పు చెప్పినటువంటి ఇక బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ శ్రీశైలం నాగార్జున సాగర్లోని క్యారీ ఓవర్ స్టోరేజ్ సహా మరో 194 టీఎంసీలు అదనంగా కేటాయించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొత్తం 1005 టీఎంసీలుగా పేర్కొంది. ఈ నీటిని 2 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 2 రాష్ట్రాలు కలిపి తమ అవసరాలు 2099 టీఎంసీలుగా పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి.
కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చిండు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన మీద విరక్తి పుట్టేసింది రాష్ట్ర ప్రజలకి. మళ్ళీ కేసీఆర్ని తీసుకొచ్చుకుందాం, మనకి కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రజలంతా ఒక ఏకమై ఒకతాటి మీద నడుస్తున్నటువంటి కథనం. ఖమ్మంలో మాట్లాడుతున్న భారాస అధినేత కేసీఆర్ చిత్రంలో నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఇకపోతే కందాల ఉపేందర్ రెడ్డి కూడా పక్కపొంటే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇక సమావేశం, మొత్తానికి రోడ్ షో అయితే జరుగుతుంది. ఇకపోతే గోదావరి నీళ్లు తరలిస్తామంటున్న మోదీ, గోదావరి నీళ్ళని తరలిస్తామంటున్నటువంటి మోదీ నీళ్ళని తరలిస్తానంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం, మంత్రులు వీళ్ళంతా నిమ్మకు నీరెత్తినట్టు మంచిగా పడకలేసుకొని బండుకోవడమే తప్ప మరి ఎందుకు తీసుకోబోతారు నీళ్లను, మా నీళ్ళు ఎందుకు కొట్టబోతురని కొట్లాడి ఫైట్ చేసి తీసుకొస్తామనేటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్కరికి లేదు. కేంద్రంలో సంకీర్ణమే నామ మంత్రి అవుతారు. కేంద్రంలో సంకీర్ణమే నామ మంత్రి అవుతారు. ఖమ్మంలో భారాస అధినేత కేసీఆర్. రాష్ట్రంలో భయంకరమైనటువంటి రాజకీయ అనిశ్చితి నెలకొందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. గోదావరి జలాలు కర్ణాటక, తమిళనాడుకు మళ్లిస్తున్నామంటున్న ఇక సీఎం రేవంత్ రెడ్డి, భాజపా ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి భాజపాలోకి వెళ్తారన్నటువంటి వాదన ఉంది. అది ముమ్మాటికి నిజం. లోక్సభ ఎన్నికలు అయిపోగానే ముఖ్యమంత్రి బీజేపీలోకి పోతాడు. ఎందుకంటే బీజేపీ సెంటర్లో వస్తుంది కాబట్టి తన జీవితాన్ని కాపాడుకోవాలి, తన బతుకును కాపాడుకోవాలి, పదవులు కాపాడుకోవాలి కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా అంత అలా అనుమానమే లేదు. ఇక గడువిస్తే అధికారులు నిద్రపోతారు. ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూ పోతాయి. ఇక ఎన్జీటీ ఉత్తర్వుల అమలుపై మే 9 లోపు అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ, ఏపీ ప్రభుత్వం, జేపీ సంస్థకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇక ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపైన కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు ఇక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నమైనందున మరికొంత సమయం ఇవ్వాలన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎన్నికల కంటే పర్యావరణమే ముఖ్యమని స్పష్టం చేసింది. గడువు పొడిగిస్తూ వెళ్తే ఇక అధికారులు నిద్రపోతారని, అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని కూడా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ జయప్రకాష్ పవర్ వెంచర్స్ దాఖలు చేసినటువంటి అప్పీల్ పైన విచారించినటువంటి జస్టిస్ అభయ్ జస్టిస్ ఉజ్జయ్ అభయ్లతో కూడినటువంటి ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినటువంటి కథ. ఇక గడువిస్తే అధికారులు నిద్రపోతారు. ఇక గడువు ఇయ్యద్దు, ఎప్పటికప్పుడు నిద్ర లేపుతూనే ఉండాలి, పొడవాలి. పండుకుంటా బర్రెను ఓడిచినట్టు ఓడిస్తే లేచి పనులు చక్కగా చేస్తారు, లేకపోతే మాత్రం పడుకుంటారు. ఇక అయ్యవ్వా, ఇలా మన అందాల బొమ్మ మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మొత్తం ప్రకటించి పాడేసింది. కిందికి వెళ్ళి మీ దాకా మొత్తం వాళ్ళేది, అందరిది వాళ్ళే, అవే పొడవు మొత్తం వాళ్ళే. ముఖ్యంగా మన రేవంత్ రెడ్డిని ఎవరు సన్మానిస్తున్నారు? యువనేత, సామాజిక సేవా కార్యక్రమాలతో నిరంతరం ప్రజాసేవ చేస్తున్నటువంటి ఇక జీవీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఈ గౌరీశ్రీ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి గారు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి కథ. ఇక బొబ్బాల రామరెడ్డి, గుత్తా జితేందర్ రెడ్డి మదర్ డైరీ మాజీ చైర్మన్, ఇక ఎన్ఆర్ఐ కాంగ్రెస్ అబ్బాబాబా మొత్తం ఇక అందాల బొమ్మ మొత్తం ఇలా పొడవలే వేసింది మొత్తం. ఇవాళ అందాల బొమ్మ మొత్తం పేపర్ అంతా నింపి పారేసింది. ఇక వాళ్ళే వీలే వేసినందుకు మనదో నాడేద్దాం అనుకున్నదో ఏమో మరి, మొత్తం అందరి పడేసిరు. ఇక చిన్నగా చూసేందుకు ఒకసారి పెద్దనే చూద్దామని వేసినట్టున్నారా. అందాల బొమ్మ కథ ఇట్లా ఉంటుంది. ఇక ఏకగ్రీవం అపహాస్యం. ఇక సూరత్లోని లోక్సభ స్థానానికి ఒక్క ఓటు కూడా వేయకముందే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. లక్షలాది మంది ఓటర్లు ఇక నిరాశకు గురై ఉంటారు. ఇక ఈవీఎం బటన్ నొక్కి తాము ఈ దేశ ప్రజాస్వామ్యంలో పాల్గొన్నామన్నటువంటి ఆనందం వాళ్ళకి లేకుండా పోయింది. ఇకపోతే పోయి ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఈవీఎం
ఇక బీప్ శబ్దాన్ని ఇక వినలేకపోయామని కూడా కొందరు, ఆ ఎన్నికల సందడిని చూడలేకపోయామని కూడా మరికొందరు బాధపడి ఉంటారు. ఇక ఓటు వేసిన తర్వాత ఇక సీరా వేళ్లతో తమ ఛాయాచిత్రాలను సాంఘిక మాధ్యమాల్లో పోస్టు చేయలేదని కూడా కొంతమంది చింతిస్తూ ఉండవచ్చు. ఇక సూరత్ ఎన్నికల్లో కొన్ని నామినేషన్లు తిరస్కరణకు గురైనాయి. మరికొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక కొన్ని నామినేషన్లు తిరస్కరణకు ఇక గురి కావడంతో ఎలాంటి ప్రలోభాలు ఉన్నాయని తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి ఉండక తప్పదని కూడా మనం చూస్తున్నటువంటి కథ ఇది. ఇక చట్టం ఏం చెబుతుంది? ఈ పరిస్థితుల గురించి చట్టం ఏం చెబుతుంది? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 33 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి నిబంధనల గురించి తెలియజేస్తోంది. 25 సంవత్సరాలు కానీ అంతకు మించి ఉన్న వ్యక్తి దేశంలో ఏ ప్రాంతం నుంచైనా పోటీ చేయవచ్చు. అతని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వ్యక్తులు మాత్రం ఆ ప్రాంతానికి చెందిన వారై ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి నామినేషన్ ప్రతిపాదించడానికి ఒక వ్యక్తి మాత్రమే ఇక అవసరం. ఆ అభ్యర్థి కానీ ఏదైనా చిన్న పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్లయితే అతడి అభ్యర్థిత్వాన్ని 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఇది కథ. 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది. వివిధ ప్రతిపాదనకులతో 4 సెట్ల నామినేషన్లో అభ్యర్థి దాఖలు చేసుకోవచ్చు. ఇక ఒక సెట్లో తప్పు ఉన్న మిగతా సెట్ బాగుంటే అతడి అభ్యర్థి ఆమోదించబడుతుంది. ఇక సెక్షన్ 36 ప్రకారం ఈ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ఏ విధంగా తనిఖీ చేయాలో చెబుతున్నది. ఇక ప్రధానమైన సమస్య ఉంటే తప్ప అభ్యర్థి నామినేషన్ పత్రాలను తిరస్కరించకూడదని కూడా వీల్లేదు. అయితే నామినేషన్ పత్రాల మీద సంతకాలు నిజమైనవి కాదని వారి గుర్తించినప్పుడు నామినేషన్లు తిరస్కరించవచ్చు. అయితే నామినేషన్ల పత్రాల మీద డమ్మీ సంతకాలు ఎవరైనా వేరే వాళ్ళే పెట్టి ఉంటే అవి వాళ్ళే కాదని గుర్తిస్తే కూడా నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇకపోతే జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా బసంత్గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో పోరాడుతూ ఇక విలేజ్ డిఎస్పీ గార్డ్స్ సభ్యుడు మరణించడంతో అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది. ఇక బెల్ట్ షాపుల పైన ప్రభుత్వ చర్యలేవి? ఆ చర్యలు తీసుకో. బెల్ట్ షాపులు కేసీఆర్ పెట్టిండు, గతంలో మందిని మొత్తం నాశనం పట్టించారు అన్నారు. కానీ మరి బెల్ట్ షాపుల మీద చర్యలే లేవట, అడ్డగోలుగా నడుస్తున్నాయి. మళ్ళీ ఇంకా ఏకంగా ఎన్నికల కోడ్ సమయంలోనే ఇక మనుగూరు ప్యాసింజర్ను మళ్ళీ నడపాలి. ఇక మూసీ నదికి మహర్దశ. మూసీ నది గురించి అమరపాలియా పక్కన పెట్టుకొని మొత్తం మీద ఏమో సర్వే చేపడుతున్నారే. మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సబర్మతి నది తరహాలోనే మూసీ నదిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో చెబుతూ ఆదేశాలు. ప్రపంచంలో ఇక పట్టణాల గుండా ప్రవహించే వివిధ నదుల గురించి స్వయంగా తెలుసుకొని లండన్లోని థెమ్స్ నదిని కూడా సందర్శించారు. మూసీ నది శుద్ధికి సుందరీకరణమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా 15 టీఎంసీల తాగునీటి హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో మొత్తానికి 10 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు సంపూర్ణంగా తీర్చడంతో పాటు 5 టీఎంసీల నీటిని మురికి కూపంగా మారినటువంటి మూసీ నది ప్రక్షాళనకు ఉపయోగించబోతున్నామని కూడా తెలియజేసినారట. మొత్తం మీద అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మూసీ నదికి మహర్దశ. ఈ మూసీ నదిని ఎవరు శుభ్రం చేయమన్నారు? ఆ మూసీ నది కోసం నీళ్ళు ఎవరు వాడమంటుర్రు? రాష్ట్రంలో నీళ్లు లేక, తాగడానికి నీళ్ళు లేక కొన్ని చోట్ల ప్రజలు లబోదిబో అని సస్తా ఉంటే ఈ మూసీ నదిని శుద్ధి చేస్తాడంట. మూసీ నదిని శుద్ధి చేసే కార్యక్రమంలో ఉన్నాడు. మూసీ నదికి మహర్దశ. ఇక మనిషి నడకతో మొదలుపెట్టిన జీవన పోరాటంలో ఇక ఆ పనిముట్లను వాడడం, వ్యవసాయం చేయడం, నీరు కోసము నదుల పక్కనే ఆవాసాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలా ఈ భూమండలం మీద మనిషి నీరున్న చోటనే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. నాగరికత పొందుపరుచుకొని చిన్న చిన్న ఆవాసాల కూటమిగా ఇక గ్రామాలుగా, నగరాలుగా, పట్టణాలుగా, దేశాలుగా, ఖండాలుగా ఏర్పడ్డాయి. ఇక రాతి యుగం వరకు నదులున్న చోటనే ప్రజలు ఆవాసాలు నిర్మించుకున్నటువంటి విషయం మనకు చరిత్ర చెబుతున్నది. ఆధునిక యుగంలో పారిశ్రామికంగా ఎదిగిన తర్వాత తన అవసరాల కోసం మనిషి నీళ్లను తన దగ్గరికి తెచ్చుకున్నాడు. ఎంతో చరిత్ర కలిగినటువంటి ఇప్పటి హైదరాబాద్ నగరం కూడా మూసీ నది తీరాన వెలిసిందే.
అదే దీన్ని మొత్తం మీద శుద్ధి చేస్తారట, మూసీ నదిని శుద్ధి చేయబోతున్నారు. మా అందాల బొమ్మ వెలుగు పత్రిక తీసుకొచ్చినటువంటి వార్త. 58,000 కోట్ల అంచనా మూసీ నదిని శుద్ధి చేయడానికి. 58,000 కోట్ల 58,000 కోట్లు పెట్టి దాన్ని ఇప్పుడు శుద్ధి చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందయ్యా? ఈ వానాకాలం స్టార్ట్ అయినాక శుద్ధి చేద్దులే, నీళ్ళు వచ్చే వరకల్లా. అనవసరంగా నీళ్ళన్నీ వేస్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే సిఏఏను రద్దు చేస్తా మరణంతో కాంగ్రెస్ అసలు స్వరూపం దేశానికి ప్రపంచానికి వెల్లడైంది. ఏ కులానికి, ఏ మతానికి, ఏ వ్యక్తికి ఇక సిఏఏ వ్యతిరేకం కాదు యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కర్ణాటకలో ఇక గత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాలు ఇక పైగా మేం గెలవబోతున్నామని డీకే శివకుమార్ కర్ణాటక డిప్యూటీ సీఎం కూడా చెప్తున్నారు. ఇకపోతే యూపీలోని మొత్తం 80 స్థానాలను గెలుచుకుంటామని ఎవరో చెబుతున్నారు. అది ఓ అబద్ధం. అణచివేత రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వానికి ముగింపు పలకాలని కూడా ప్రజలు నిర్ణయించుకున్నారు అంటూ డింపుల్ యాదవ్ ఎస్పీ నేత చెప్తున్నటువంటి కథ. ఇకపోతే ఉడుకుతున్న రాష్ట్రం. అరెరెరెరెరెరే, కరీంనగర్లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఇలా స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఇక పెట్రోల్ కోసం వచ్చే వాహనదారులు ఇక స్ప్రింక్లర్ల నుంచి వచ్చే నీటి బిందువులతో ఇక వేడి నుంచి కాస్త ఉపశమనం పొందుతున్నారు. ఇకపోతే సాధారణం కన్నా 5-6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు. నల్గొండ జిల్లా మాతూరులో అత్యధికంగా 45.5 డిగ్రీలు. మరో 4 రోజులు వడగాలు వాతావరణ శాఖ వెల్లడి చేసినటువంటి అంశం. ఇక 17 ఎంపీ సీట్లు. రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ. అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది. ఇక ఆ తర్వాత స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో 12 మంది. ఇక 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్నటువంటి ప్రచారం. 17 ఎంపీ సీట్లు 525 మంది పోటీలో ఉన్నారు. 17 ఎంపీ సీట్లకు 525 మంది పోటీలో ఉన్నారు. ఇక రిజర్వేషన్లపై హీట్. ఈ రిజర్వేషన్ల మీద మొత్తం మీద రేవంత్ రెడ్డి చేసిన సవాలుకు నోటీసులు వచ్చినాయి. ఆయనతో ఢిల్లీ పోలీసు వాళ్ళు హాజరుగామని చెప్పిరట. రేవంత్ రెడ్డికి ఇగో ఈ అతివాగుడు వల్లనే ఇట్లా జరిగింది. నోటి దూల అంటారు దీన్ని. నోటి దూల ఇగో ఈ రకానికి వచ్చింది. గాంధీ భవన్కు వచ్చి నోటీసులు ఇచ్చిరట. మొత్తం మీద రేవంత్ చెప్పింది అబద్ధం, ఆయనపై న్యాయ పోరాటం చేస్తాం. కిషన్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్ధమా? రేవంత్ కేటీఆర్కు సంజయ్ సవాల్. ఇక బీజేపీకి వచ్చేవి 200 సీట్ల లోపే. బీజేపీకి వచ్చేది 200 సీట్ల లోపు మాత్రమే. ఇక అంతకంటే ఎక్కువ మాత్రం రావని కేసీఆర్ చెప్తుండు. కేంద్రంలో ఇక సంకీర్ణమే. మా నామ నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అయితాడు కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. ఇక నేడు 10th ఫలితాలు. అబ్బాయిలు ఇంజనీరింగ్ వైపు, అమ్మాయిలు అగ్రి ఫార్మా. మొత్తం మీద అందాల బొమ్మ వెలుగు దినపత్రిక. ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటోను మంచిగా గట్టిగానే వేసుకొచ్చింది. ఇగో మొత్తం మీద నోటీసులు అందింది కూడా చెప్పింది. మరి నోటీసులు అందితే మరి ఇంట్లో ఏం రాసుకొచ్చిందో. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగిందట. ఇక బీజేపీ మళ్ళీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు ఇక నినాదం ఎత్తుకున్న సీఎం రేవంత్. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ప్రచారాస్త్రంగా మారిన అంశం. ఇక స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపై బీజేపీ హైకమాండ్ సీరియస్. కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేకపోయారని రాష్ట్ర నేతలపైన బీజేపీ హైకమాండ్ సీరియస్గా ఉందట. ఇక అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారంటూ కాంగ్రెస్ ఢిల్లీలో కేసు. గాంధీ భవన్కు వచ్చి 4గురికి నోటీసులు ఇచ్చినటువంటి ఢిల్లీ పోలీసులు రేపు విచారణకు రావాలని ఆదేశం. ఇది కథ. ఇక కాంగ్రెస్లోకి గుత్తా అమిత్ షా. నన్ను అరెస్టు చేస్తారట. గాంధీ భవన్కు ఢిల్లీ పోలీసులు ఇక పంపిండ్రు సీఎం రేవంత్. ఇన్నాళ్ళు ఈడీ, సిబిఐ, ఐటీని వాడుకున్న కేంద్రం ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది. నేను పోలీసులకు భయపడను. ఇక బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాదనేది వ్యాఖ్య. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి కర్ణాటకలో ఎన్నికల ప్రచారం. కర్ణాటకలో చేసిన ఎన్నికల ప్రచారంలో బయటపడ్డ కథ ఇది. ఇగో పంట నష్టం పరిహారానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పంట నష్టపోయిన వాళ్ళకు
నష్టపరిహారం ఇవ్వచ్చు. దాంట్లో ఎన్నికల కమిషన్ అసలు అడ్డే చెప్పది, మొత్తం మీద గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సర్కారుకు ఈసీ ఓకే చెప్పింది. ఈ ఏడాది మార్చిలో జరిగినటువంటి పంట నష్టానికి రైతులకు 15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. 789 టీఎంసీలు మావే. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్నటువంటి 1050 టీఎంసీల వాటాలో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని కూడా కేడబ్ల్యూడిటి ఇక 2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేడబ్ల్యూడిటి 2కు స్టేట్మెంట్ ఆఫ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. మొత్తానికి పంట నష్ట పరిహారము ఇవ్వచ్చు, దీనికి ఈసీ అసలే అడ్డు చెప్పదని ఒక క్లారిటీ ఇచ్చేసింది. నష్టానికి రైతులకు 15.88 కోట్ల పరిహారం ఇవ్వాలని రాష్ట్ర సర్కారుకు నిర్ణయించినటువంటి కథ. ఇకపోతే ఢిల్లీపై కోల్కతా గెలుపు. ఐపీఎల్ 17లో ఇక కోల్కతా 6వ విజయం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో ఇక కోల్కతా 7 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. తొలుత ఢిల్లీ ఇక 20 ఓవర్లలో 153/9 స్కోర్ చేయగా కేకేఆర్ 16.3 ఓవర్లలోనే 157/3 స్కోర్ చేసి ఇక ఈజీగా గెలిచింది. మొత్తం మీద ఇక ప్రజాసేవ కోసం ఆ దేవుడే నన్ను పంపిండు అని మోదీ చెప్తున్నటువంటి మాట. ప్రజలకు సేవ చేయమని మోదీని దేవుడే పంపిండట. నాకు 2 దేవుళ్ళు, ఒకరు భగవంతుడు, మరొకరు దేశ ప్రజలు. ఇది వాస్తవం. ఈ ప్రచారము ఏదో ఒకటి మాట్లాడాలి. ప్రజలే నా దేవుళ్ళు అంటేనే బాగుంటుంది. మరి ప్రజలు కదా ఓట్లేసేది నీకు, ప్రజలే ఈయన దేవుళ్ళు. మోదీ దేవుళ్ళు ప్రజలు. వారసత్వ ఆస్తిపై పన్ను వేసుడు పరిష్కారం కాదు, ప్రమాదకరం. ఇది కథ. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే వారసత్వ ఆస్తి పైన పన్నేసే కుట్రలు చేస్తున్నారు, పన్ను పడేసే కుట్రలు పండుతున్నారు వీళ్ళు. ఇక రాజ్యాంగం ప్రకారం మైనార్టీల సంపద ఇక పంచలేరు. మిగిలిన వారి సంపద పంచితే ఇక తమ సామరస్యం ఉండదు, మత సామరస్యం ఉండదు. ప్రభుత్వం మీ సంపదను ఇక పంచుతామంటే ఊరుకుంటారా? ప్రతిపక్షాలు గెలవలేకే నియంతృత్వం అంటున్నారు. ఇక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్. నేడు రాష్ట్రానికి మోదీ. మెదక్ జిల్లా అల్లాదుర్గాలో ఎన్నికల ప్రచారం. ఇవాళ మెదక్ జిల్లా అల్లాదుర్గాలో ప్రచారం చేయబోతున్నటువంటి మోదీ. ఇకపోతే అబ్బాయిలు ఇంజనీరింగ్ వైపు, అమ్మాయిలు ఫార్మా అగ్రికల్చర్ కోర్సులకు 53% అమ్మాయిలు 27% అబ్బాయిలు దరఖాస్తు చేసుకుంటారు. ఇక ఇంజనీరింగ్కు 1.50 లక్షల మంది బాయ్స్, 1,00,000 మంది గర్ల్స్ అప్లై. ఇక టీఎస్ వెబ్సైట్కు భారీగా పెరిగినటువంటి దరఖాస్తులు. ఇక మొహాంది టాటూ ఉంటే నో ఎంట్రీ. మే 7 నుంచి 11 వరకు ఇక వెబ్సైట్ అటెండ్ కానున్న 3.54 లక్షల మంది స్టూడెంట్లు. ఇక వాటర్ బాటిల్స్, ఇక ఎలక్ట్రానిక్స్ వస్తువులకు నో పర్మిషన్. ఆన్లైన్లో అగ్రికల్చర్ హాట్ టికెట్లు. ఇక మే 1 నుంచి ఇంజనీరింగ్ హాల్ టికెట్లు విడుదల. మా బొమ్మ తీసుకొచ్చినటువంటి వార్తలు. మా బొమ్మ ఏం బొమ్మ? అందాల బొమ్మ తీసుకొచ్చినటువంటి వార్తలు. అందాల బొమ్మ ఏం వార్తలు తీసుకొస్తుంది? రేవంత్ సార్ ఉన్నాడు కదా, మన ముఖ్యమంత్రి, మనం ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రికి మొత్తం మీద వత్తాసు పలకడం, ప్రేమను చూపెట్టడం, పౌడర్ వేసి బొట్టు పెట్టి అందంగా రూపుదిద్దేటువంటి అందాల బొమ్మ. ఇక తెలంగాణ నుంచి లోక్సభ బరిలో 525 మంది మొత్తం మీద పోటీలో ఉన్నారు. ఇక 6వ దశ నోటిఫికేషన్ విడుదల. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు మే 25న ఎన్నికలు. 6 వరకు నామినేషన్ల స్వీకరణ, 9న ఉపసంహరణ. కాంగ్రెస్కు మరో షాక్. నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీలో చేరిన ఇండోర్ అభ్యర్థి అక్షయ్ బాయ్. అయ్యమ్మ, నామినేషన్ వేసిన తర్వాత ఉపసంహరించుకొని బీజేపీలో చేరిండంట. ఇదో పెద్ద షాక్. ఇక తప్పుకున్న ఇండిపెండెంట్లు, ఇక సీటు బీజేపీదే. ఇండిపెండెంట్లు కూడా తప్పుకున్నారట. 1న ఢిల్లీకి రండి. ఇక అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో రేవంత్కు పోలీసులు మొత్తం మీద 1వ తారీఖున ఢిల్లీకి రమ్మని చెప్పారు. ఇక గ్లాస్పై కుట్ర, ఓట్ల చీలికకు ఇక వైసీపీ పన్నాగం. కామన్ సింబల్గా మారినటువంటి గాజు గ్లాసు. జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తు. ఇకపోతే జనసేన అభ్యర్థులందరికీ అదే గుర్తట. జనసేన లేని చోట్ల స్వతంత్రులకు 16 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాల్లో గ్లాసును ఎంచుకున్నటువంటి ఇండిపెండెంట్లు. ఏపీలో జనసేన అభిమానులను గందరగోళపరిచేటువంటి కుట్ర ఇక పొద్దుపోయేదాకా అవకాశం ఇస్తూ ఇక రిటర్నింగ్ ఆఫీసుల సహకారం కూడా అందిందని చెప్తున్నారు. ఇకపోతే
గుత్తా అమిత్ రెడ్డికి కాండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గెలిపించండి, రిజర్వేషన్లో ఉండాలంటే కాంగ్రెస్ను గెలిపించండి. ఈ పదం మీదనే ఈ రిజర్వేషన్లు బీకేస్తారని ఏదో అమిత్ షాది ఏదో వీడియో ఉందట, ఆ వీడియో వైరల్ చేసినారంట. దాని విషయంలో ఆయనతో తీసుకుపోయి మొత్తం మీద కేసు పాడేసారు. కేసు ఓఏ సెలవులపై రాజకీయ దుమారం. మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు చీఫ్ వార్డెన్ ఉత్తర్వులు. ఇకపోతే ఏటా ఇలాగే ఇస్తామని, నీటి కరెంటు సమస్య ప్రస్తావిస్తామని కూడా వెల్లడి. ఇక నిరుటి ఉత్తర్వుల్లోనూ స్పష్టం. ఈ ఏడాది సెలవులపై కేసీఆర్ విమర్శ. ఇక రాష్ట్రంలో విద్యుత్ తాగునీటి కొరతకు విమర్శ. ఇక నిదర్శనం అంటూ ట్వీట్. ఇక కొరత అవాస్తవం. ఇక మీటర్ రీడింగ్లోనూ స్పష్టం. ఇక తప్పుడు ప్రకటన చేసిన అధికారికి షోకాజ్ నోటీసు. ఇక విద్యార్థులు ఖాళీ చేయనక్కర్లేదు, ఇక నిశ్చితంగా చదువుకోండి అని చెప్తున్నటువంటి బట్టి. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో కూడా ఇట్లానే ఉంటాయి. ఇక ప్రధాని అభ్యర్థి ఎవరు? కూటమిలో ప్రధాన అభ్యర్థి ఎవరట? జైల్లో కూటమి నేతల హేమంత్ సోరెన్, కేజ్రీవాల్. అలాంటి వారికి అధికారం ఇస్తే పాలన ఎలా? తెలంగాణలో కాంగ్రెస్ అసమర్థ పాలన. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యం ఏలిందట. కాంగ్రెస్ వాళ్ళ కథ ఇట్లా ఉంటుంది. బీజేపీ వాళ్ళు చెప్తారా? కొత్తగూడెం సభలో అభివాదం చేస్తున్న నడ్డా, పార్టీ అభ్యర్థులు, నేతలు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి ఏం పొడుస్తారు? కేసీఆర్ ఢిల్లీకి పోయి ఏం పొడుస్తారని పెద్దిరెడ్డి మాట్లాడుతుండు. కిషన్ రెడ్డి, పెద్దిరెడ్డి. ఇక వడదెబ్బకు ఒక్కరోజే 11 మంది మృతి. ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. చూసుకుంటూ బయటకు వర్రి ఒకటే రోజులో 11 మంది మృతి చెందినారంట. నిప్పుల కుంపటిని తలపిస్తున్న రాష్ట్రం. చాలా జిల్లాలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు. 4 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత. ఇకపోతే రాష్ట్రం నిప్పుల కుంపటిలాగా మండిపోతోంది. ఎండలు ఇక టారెత్తిస్తూ ఉన్నాయి. ఇక బయటే కాదు, ఇంట్లో గోడల కింద కూడా బండలు కూడా వేడెక్కిపోతున్నాయి. ఇక ఉక్కపోత ఎండ వేడితో జనం సతమవుతున్నారు. ఇక వడదెబ్బతో చాలామంది ఇక సోమవారం ఒకటే రోజు 11 మంది మృతి చెందిరు వడదెబ్బకు. అంటే అట్లా కొడుతున్నాయి ఎండలు. మరి జాగ్రత్త. బయటకు పోయినా ఇంట్లో ఉన్నా మొత్తం మీద ఈ రకంగా వడదెబ్బలు దంచి కొడుతున్నాయి. చాలా చూసుకుంటా తిరగాలి తిరిగేటోళ్ళు మాత్రం. మొత్తానికి కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా దద్దరిల్లిపోతుంది సభ. ఇక్కడ కేసీఆర్ సభ దద్దరిల్లుతుంటే ఆడ రేవంత్ రెడ్డి గుండె మొత్తం ఏమంటారు దాన్ని, అదో రకమైన శబ్దంతో దద్దరిల్లుతుంది. అది వీక్నెస్ శబ్దంతో దద్దరిల్లుతుంది. ఇక్కడ కేసీఆర్ సభనేమో జనాలతో దద్దరిల్లుతుంది. మన ఓట్లు సీట్లు కావాలి, మన ఇక్కట్లు పట్టవా? ఈ దద్దమ్మలు మనకి ఎందుకు అవసరం లేదు. ఈ దద్దమ్మలు మనకు అవసరం లేదు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఎవరు దద్దమ్మలు? ఆ దద్దమ్మలు మనకు అవసరం లేదు. ఇక ఇచ్చిన మాటలు తప్పడం, నీళ్ళని తీసుకుపోతుండే ఊరుకోవడం, ఇగో ఇట్లాంటి కథలు ఉంటాయి దద్దమ్మలయ్య. ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఇక ఆ పుణ్యాత్ముడు పెట్టిన 2 రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఇక తుడిచేస్తే పోయేది కాదు. ఆ మహానీయుడు వచ్చిన తర్వాతే పేద బడులకు పేద ప్రజలకు బుక్కెడు బువ్వ దొరికింది. అయితే ఈ నమస్తే తెలంగాణ పేపర్లో కొన్ని అక్షరాలు సరిగా కనబడట్లే, ప్రింట్ క్లారిటీ రావట్లేదు. అందుకోసమే అది తడబడాల్సినటువంటి అవసరం వస్తుంది. మొత్తం మీద ఇక తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్ను ఇక మించినటువంటి సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది. ఇక దళిత జాతికి వెలకట్టి దళితులను కించపరిచినటువంటి కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గంపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడి నిర్వాకం. ఇక దళితుల సభలోనే వారి కులం పైన నింద. ఇక అడ్డు అదుపు లేనటువంటి నేతల నోటి దురుసు. ఇక రైతులను చెప్పుతో కొట్టాలన్నటువంటి కోమటిరెడ్డి. ఇక నేతన్నలకు కండోమ్లు అమ్ముకోమన్న కేకే. ఇక బీసీలను అవమానించిన చేవెళ్ళ కాంగ్రెస్ నేత. ఇట్లా ఉన్నది కథ. కాండోమ్లు అమ్ముకోమని చెప్పినారా? కాండోమ్లు. బీసీలను అవమానించిన చేవెళ్ళ కాంగ్రెస్ నేతన్నలను కాండోమ్లు అమ్ముకోమంటున్నటువంటి కేకే మహేందర్ రెడ్డిది.
ఇక నీళ్లు కరెంటు కోతలు సిరిసిల్లలో కేకే మహేందర్ అట్లే చేసినాడంట. కాండోమ్లు నిరోధులు అమ్ముకోండ్రి, ఇక మీకు చేనేత పనులకు ఏం పైసలేం రావు, మీ పనులు ఏం జాగాయని చెప్పిరట. నీళ్లు కరెంటు కోతలకు సాక్ష్యం ఓయూ. ఇక యూనివర్సిటీ హాస్టళ్ళు ఖాళీ చేయండి. ఇక నీళ్లు కరెంటు లేవు, నెల రోజులు సెలవు, విద్యార్థులకు చీఫ్ ఇక వార్డెన్ నోటీసులు. కేసీఆర్ ట్వీట్ యంత్రాంగం ఊరుకులు. ఇక చీఫ్ గార్డెన్కు రిజిస్టర్ మొత్తం షోకాజ్ నోటీసులు. నీటి కొరత అవాస్తవం అన్న డిప్యూటీ సీఎం. 2 రోజుల క్రితమే నీటి కోసం ఆందోళన. ఇట్లా నీళ్లు లేక విద్యార్థులకు సెలవు ఇచ్చేసి పాడేసారు. నీళ్లు లేక చదువుకునే విద్యార్థులను ఇంటికి పోమని చెప్పిరట. ఇట్లా ఉన్నది వ్యవహారం. ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను కాంగ్రెస్ హామీలపై నిలబెట్టినటువంటి గన్నారం గ్రామస్తులు. అయ్యమ్మ, కాంగ్రెస్ హామీలు ఏమైనాయి? ఇచ్చిన 6 హామీలు ఎక్కడ పోయినాయి బిడ్డ అని మొత్తం మీద ఇగో నిలబెట్టిరట. హామీలపై నిలదీత. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన. 6 గ్యారెంటీలు, రుణమాఫీపై ప్రశ్నల వర్షం. హామీలు తీర్చకుండా గ్రామాలకు రావద్దని హెచ్చరిక. రుణమాఫీ చేయకుంటే ఇక సీఎంఓ ముందు ధర్నా చేస్తా. ఇక మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రకటన. అన్నపూర్ణ తెలంగాణ. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటులో ఇక టాప్ 11.6%తో దేశంలోనే అగ్రస్థానం. జాతీయ సగటు 3.228% మాత్రమే. పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనుకే. పెద్ద రాష్ట్రాలు తెలంగాణ వెనుకనే ఉన్నాయట. ఇకపోతే కాంగ్రెస్ బీజేపీ రిమోట్ బాబు చేతిలో ఉంది. కాంగ్రెస్ది బీజేపీది ఆ రిమోట్ బాబు చేతిలో ఉందట. షర్మిలాను నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి, ఆయన వెనుక ఉన్నది చంద్రబాబు నాయుడే. ఇక ఇది వాస్తవమైన ముచ్చట. రేవంత్ రెడ్డి ఇకపోతే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా షర్మిలను నడిపిస్తారు. ఇక బీజేపీకి మొత్తం మీద బీజేపీ తరపునే పనిచేస్తుండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ తరపున అస్సలే పనిచేస్తలేడు. మీరు అనుకుంటారేమో కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని, కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు, బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియే. ఎన్నికలు అయిపోగానే చేరడం ఖాయం. ఇక అందులో ఇవన్నీ చెప్తా ఉంటే తెలుస్తలేదు వెళ్ళిపోతాడని. ఇక సీఎం రేవంత్కు ఢిల్లీ సమన్లు. అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేసినందుకు ఢిల్లీ పోలీసులు నోటీసులు. ఇక దురుద్దేశంతోనే ఫేక్ వీడియోల వ్యాప్తి. మే 1న విచారణకు రావాలని ఆదేశం. రేవంత్ రెడ్డికి సుడిగుండం తగిలింది. సుడిగుండం తగిలింది. ఈ దద్దమ్మల రాజ్యం మనకు అవసరమా? ఈ దద్దమ్మలు మనకెందుకు? దద్దమ్మలను తీసిపారేయాలి. ఇక పనికిరాని దద్దమ్మలను తీసేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది. కేంద్రంలో సంకీర్ణం, బీఆర్ఎస్ కీలకం. బీజేపీకి 200 స్థానాలు కూడా రావు. హంగు ప్రభుత్వంలో మంత్రిగా నామా. ఇక ఎన్టీఆర్ హయాంలోనే సంక్షేమం మొదలైపోయింది. రేవంత్ రుణమాఫీపై ఇంకెన్ని ఓట్లు. ఖమ్మం రోడ్ షోలో కేసీఆర్ నిప్పులు చెగుతున్నటువంటి కేసీఆర్ ఎన్ని ఓట్లైనా పెడతాడు ఆయన. అడ్డగోలు ఓట్లు పెడతాడు. ఆయనకు అదే పని, ఇక ఇంకో పనే లేదు.